అది 1963 డిసెంబర్. చలికాలం. మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్ లోయలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక భయానక అరుపు వినిపించింది. మోయే ముఖద్దస్ అంటే పవిత్రమైన వెంట్రుక మాయమైంది అని. శతాబ్దాల పాటు శ్రీనగర్లోని హజ్రత్ బాల్ దర్గాలో భద్రంగా ఉన్న పవిత్రమైన వెంట్రుక అదృశ్యమైంది. ఢిల్లీలో ఉన్న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా ఈ వార్త విని ఒకంత షాక్కి గురయ్యారు. బెంగాల్లో హిందువుల ఊచకోత సమయంలో పాకిస్తాన్ నుండి వికృతమైన శవాలతో వచ్చిన రైళ్లను చూసినప్పుడు కూడా చలించని ఈ లౌకికవాద నాయకుడు ఒక వెంట్రుక కోసం ఒక్కసారిగా భయపడిపోయాడు, కలవరపడ్డాడు. విభజన సమయంలో అపహరణకు గురైన హిందూ ఆడపిల్లలను వెతకడానికి కానీ, శిబిరాల్లో ఆకలితో అలమటించిన హిందూ శరణార్థులను రక్షించడానికి కానీ నెహ్రూ ఏనాడు ఇంటెలిజెన్స్ బ్యూరోని ఉపయోగించలేదు. కానీ హజరత్ బల్ పవిత్ర వస్తువు కోసం ఒక్కసారిగా భారతదేశ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అత్యవసర స్థితిలోకి వెళ్ళింది. దేశాన్నే జల్లెడ పట్టేసింది.